హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి రాత్రి. నేను మీ శివ సుబ్రహ్మణ్యం. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఏంటంటే 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల తరపున 4 లక్షల మంది ఈ రోజు తెలంగాణలో జూబ్లీ హిల్స్ ఎలక్షన్ బై ఎలక్షన్ ఏదైతే ఉందో అది జరగబోతున్నది. మరి ఈ 4 లక్షల మంది వేసే ఓట్ల ద్వారానే ఏ పార్టీ అక్కడ గెలుస్తుంది, మరి ప్రజలందరూ కూడా ఏది గెలుస్తుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారని చెప్పి మాట్లాడుకున్నాం. కానీ ఇక్కడ మనం పోలింగ్ శాతం చూసుకున్నట్లయితే ఎంత ఘోరం అంటే 50% కూడా కాలేదు. 50% అంటే 4 లక్షలలో 2 లక్షల మందే ఆల్మోస్ట్, అంటే ఎగ్జాంపుల్గా రఫ్గా చూసుకున్నా కూడా 4 లక్షలలో 50% కూడా కాలేదంటే 2 లక్షల మంది కూడా రాలేదు. మరి 2 లక్షల మంది ఏడవేండ్రు. ఇలా ఓటు హక్కు వినియోగించిన వాళ్ళకు ప్రభుత్వం నుంచి కానివ్వండి, అసలు తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా స్కీమ్స్ కానివ్వండి, ఏదైనా కూడా జనాలకు ఏదైతే అందుతుందో అవన్నీ కూడా రానివ్వకుండా చేయాలి. ఓటు వేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా. ఎందుకంటే వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకున్నప్పుడు వాళ్ళుండేందుకు దండగానే కదా. ఇంకా జనరల్ గా మనం చూసుకుంటాం జూబ్లీ హిల్స్ కానీ బంజారా హిల్స్ ఎలక్షన్స్ అయినప్పుడు సోషల్ మీడియాలో మొత్తం కూడా సెలబ్రిటీలు వాళ్ళ వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. నిన్న మనం చూసినట్లయితే గోపిచంద్ గారు ఇంకా ఎస్ఎస్ రాజమౌళి గారు వాళ్ళ ఫ్యామిలీతో వచ్చి ఓట్లు వేసిండ్రు. మిగతా వాళ్ళందరూ ఏడవేనో తెలియదు. అది కూడా న్యూస్ ఉన్నది ఏంటంటే టాలీవుడ్ కి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకోలేదు చాలా మంది వరకు. మరి ఏమనుకుంటున్నారు వాళ్ళు కూడా, చిని అమ్మ ఎవరికి వేసినా ఏమున్నది, మాకు ఏం నడుస్తుందిలే, బీఆర్ఎస్ వేసినా ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలో లేదు, మరి కాంగ్రెస్ వేసినా మరి కాంగ్రెస్ అధికారంలోనే ఉన్నది కదా, మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు ఫీల్ అవుతారు అనుకున్నారా ఏమనుకున్నది ఎలా. కానీ టాలీవుడ్ కి సంబంధించిన వాళ్ళు అయితే అసలు వాళ్ళ పోలింగ్ శాతం అయితే దీంట్లో లేదు. కార్మికులే అసలు మెయిన్. చాలా మంది కూడా ఆల్మోస్ట్ మనం చూసినట్లయితే 22,000 మంది సినీ కార్మికులే ఉన్నారు. యూసఫ్ కూడా, కృష్ణానగర్ అవన్నీ, రెహమత్ నగర్ ఇవన్నీ చూసుకున్నట్లయితే కూడా మరి వాళ్ళు కూడా ఎవరు వేయలేదు. మరి తెలిసిపోతుంది ఈజీగా. 48% అంటే వాళ్ళు ఎంతమంది ఓట్లు వేసిండ్రు ఏందనేది కూడా తెలిసిపోతాయి కదా. మళ్ళీ ఇంకా ఇదే మనకి న్యూస్ వచ్చేసి ఏంటంటే లాస్ట్ మూమెంట్ లో కూడా రండి ఓట్లు వేయండి అని చెప్పి కూడా పార్టీ వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న ఏరియాలలో పోయి రండి ఓట్లు వేయండి అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అందరూ కూడా పోయి ఇంట్లోకి వెళ్ళి రమ్మన్నా కూడా ఎవరు రాలేదంట. ఇక మరి వాళ్ళందరూ పైసల కోసం వేసి చూస్తున్నారా ఏందన్నది కూడా అర్థమవుతుంది. ఈ పైసలు తీసుకొని ఓట్లు వేసేది ఎప్పుడు మారుతుందో, ఈ జనాలు కూడా ఎప్పుడు మారుతారో ఎవరికి కూడా అర్థమవుతుంది. మళ్ళీ మాకు డెవలప్మెంట్ కావాలని చెప్పి వచ్చి అడుగుతా ఉంటారు. విత్ పోలింగ్ ఇన్ ద జూబ్లీ హిల్స్ అసెంబ్లీ బై ఎలక్షన్స్ నియరింగ్ కంప్లీషన్, పార్టీ వర్కర్స్ ఆర్ మేకింగ్ లాస్ట్ మినిట్ ఎఫర్ట్స్ టు మొబిలైజ్ ఓటర్స్. Turnout dropped after 2 p.m., prompting intensified police checks and patrolling to prevent bogus voting, even as shops remain shut. Within just 2 hours left for polling in the Jubilee Hills Assembly by-election to conclude, workers of various political parties are leaving no stone unturned to bring voters to the polling stations. చాలా కష్టపడ్డారంట. ఇక్కడ నటరాజ్ నగర్, బోర్బండ, Vengalrao Nagar, nearby localities, party workers were seen rushing to houses and urging people to cash their votes. ఇట్లున్నది జనాలు కూడా ఇట్లున్నారు. వాళ్ళు వచ్చి ఓట్లు వేయండిరానైనా అని చెప్పినా కూడా ఎవరు కూడా రాలేదంట. అసలు చాలా ఘోరం అండి. 50% కూడా దాటలేదు అంటే ఎంత ఘోరంగా ఉన్నారో జనాలు కూడా ఒకసారి ఆలోచించుకోండి. మరి ఇంత తతంగంలో కూడా ఏదైతే 48% పోలింగ్ జరిగిందో, మరి ఆ 48% జరిగిన పోలింగ్ లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారో కామెంట్ లో తెలపండి. బీఆర్ఎస్ గెలుస్తుందా, కాంగ్రెస్ గెలుస్తుందా ఇక్కడ జరిగిన జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లో అనేది ఒకసారి మీరు కామెంట్ లో పెట్టండి. వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అట్లనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.